హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. హెల్మెట్లు పగిలిపోతాయి, సిగ్నేచర్లు అవుతాయి, మామూలు హైప్ ఉండదు. ఎందుకంటే గతంలో జరిగిన మ్యాచెస్లో ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అంటేనే మంచి హీట్ ఉంటుంది. మన హెల్మెట్ స్టార్ హెల్మెట్ పగలగొట్టాడు, సిగ్నేచర్లు చేస్తారు, దూసుకెళ్తారు ఒకరి మీదకి ఒకరు. అంత రైవల్వరీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ అంటే ఒక హీట్ 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 వాతావరణం ఉంటుంది. చిన్నస్వామిలో మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్లో అంతే హీట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే రెండు జట్లు మంచి విజయాలతో ఉన్నాయి. అదేవిధంగా ఎల్ఎస్జి కొన్ని మ్యాచెస్ ఓడిపోయినప్పటికీ మంచి వాళ్ళు కూడా వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఇటువైపు ఆర్సీబీ బ్యాటింగ్ అసలు అతి భయంకరంగా ఉంది. ముంబై లాంటి బౌలింగ్ ఉన్న అటాకింగ్ ఉన్న టీంని కూడా చితకబాది 240s 200+ కొడుతున్నారు అంటే వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ 200 కొట్టారు వాళ్ళు. 230, 220, 240 ఇలా 200+ కొట్టారు. వాళ్ళు ఆడిన 4 మ్యాచెస్లో ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మిగతా గెలిచిన 3 మ్యాచెస్లో అన్ని మ్యాచెస్లో కూడా వీళ్ళు ఓడిపోయిన మ్యాచ్లో కూడా 200+ స్కోర్ కొట్టారు. మామూలు విషయం కాదు. అంతా పిచ్చ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు కట్టడి చేస్తున్నారు. అంత స్కోర్ కొట్టి వాళ్ళ బౌలింగ్ అటాక్తో కట్టడి చేస్తున్నారు. రజిత్ పటిదార్ లాస్ట్ మ్యాచ్లో ఫినామినల్ హిట్టింగ్, మామూలుగా కాదు అసలు. ముంబై బౌలర్ని ఎవ్వరిని వదలలేదు, పిచ్చ కొట్టుడు కొట్టాడు. అలా కొడుతుంటే అతనికి టీమ్ డేవిడ్ లాంటి బ్యాటర్ కూడా సపోర్ట్ ఉండడం, వాళ్ళకు రొమారియా షెఫర్డ్ లోపల రూపంలో ఎండింగ్లో ఒక భారీ హిట్టర్ ఉండడం, వాళ్ళకి ఎటువైపు చూసినా వాళ్ళ బ్యాటింగ్లో ఎలాంటి సమస్యలు లేవు. ఓపెనింగ్ జోడీ నుంచి ఎండ్ వరకు వాళ్ళకి ఏ సమస్య లేదు. అందరూ ఫామ్లో ఉన్నారు, అందరూ మంచి టచ్లో ఉన్నారు, అందరూ కొడతా ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ డఫీ రూపంలో మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. మరి డఫీ హెజిల్వుడ్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి ఒక మ్యాచెస్కి. కానీ డఫీ బాగా వేస్తున్నాడు కాబట్టి డఫీని కొనసాగిస్తారు. భువనేశ్వర్ కుమార్ మరీ అంత కాకపోయినా ఓకే, పర్వాలేదు, కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. మన ఇసురుడు కురణాల నుంచి కొన్ని బౌన్సర్స్ వస్తున్నాయి, ఇసురుతున్నాడు, గట్టిగా ఇసురుతున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా ఆ ఇసురడాలు ఎల్ఎస్జి మీద ఇంకా గట్టిగా ఉంటాయి, రివెంజ్ స్టోరీస్. కాబట్టి ఆర్సీబీ కొంచెం పై చెయ్యి ఉంది అనే స్థితిలో అయితే ఈ మ్యాచ్లో ఉంది. ఇక్కడ ఎల్ఎస్జి విషయానికి వస్తే వీళ్ళ బౌలింగ్లో పెద్దగా సమస్యలు లేవు, కానీ బ్యాటింగ్లో సమస్యలు ఉన్నాయి. రిషబ్ పంత్ అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ చేయట్లేదు. మిచెల్ మార్ష్ నుంచి అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రాలేదు. త్వరగా ఒక 2-3 షాట్స్ బాగా ఆడుతున్నప్పటికీ త్వరగా అవుట్ అవుతున్నాడు. మార్క్రమ్ 2 మ్యాచెస్లో మంచిగా ఆడినప్పటికీ తర్వాత మళ్ళీ తను కూడా కొంచెం వెనక ముందు అవుతున్నాడు. ఇక పురాణ్ అయితే అసలు ఫామ్లోనే లేడు. ఆ ఫామ్ పూర్తిగా డిప్ అయిపోయింది. తన నుంచి మంచి పర్ఫార్మెన్స్ నాకైతే ఇప్పటివరకు అయితే రాలేదు. ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మరి అతని నుంచి రావాలి. ఆయుష్ బదోని నుంచి ఒక మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చిన లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్యూర్ కనిపించింది. అదేవిధంగా ముకుల్ శర్మ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ రావాలి, ఎండింగ్ టచ్ ఉండాలి. ఆ టచ్ తర్వాత అబ్దుల్ సమద్ని కాకుండా వేరే బ్యాటర్ని ఆడిస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే అబ్దుల్ సమద్ అనుకున్న రీతిలో హిట్టింగ్ అయితే చేయట్లేదు. అబ్దుల్ సమద్ నుంచి అంత భారీ స్థాయి హిట్టింగ్ అయితే రావట్లేదు. మరి అతన్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో ఇంకెవరన్నా రీప్లేస్ చేస్తారా చూడాలి. ఇక వాళ్ళ బౌలింగ్ మాత్రం ఆర్సీబీ కంటే చాలా బాగుందని చెప్పచ్చు. మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నారు. దిగ్విజయ్ రూపంలో మంచి స్పిన్నరు, ఒక అవసరమైనప్పుడు తన సిగ్నేచర్ మార్క్ వికెట్లు తీస్తూ కొంచెం హైప్ అయితే ఇవ్వగలుగుతాడు. ఆర్సీబీ అంటే చాలు ఇంకో కాస్త హైప్ ఎక్కువ ఉంటుంది ఇతడికి. కాబట్టి బౌలింగ్లో ప్రిన్స్ అదేవిధంగా షమి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు బ్యాటింగ్ ఏమాత్రం కుదురుకొని రిషబ్ పంత్ కానీ లేదంటే మార్క్రమ్ కానీ ఒక భారీ ఇన్నింగ్స్ ఆడారంటే మాత్రం ఆర్సీబీని కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. చిన్నస్వామిలో ఆడుతున్న మ్యాచెస్ అన్నీ కూడా గెలుస్తూ వస్తున్నారు కాబట్టి ఆర్సీబీ ఇక్కడ మరొక్క విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్ళాలనుకుంటారు, టాప్కి వెళ్ళాలనుకుంటారు. కాబట్టి మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అదేవిధంగా బౌలింగ్లో ఏమైనా ఎల్ఎస్జి చేంజెస్ చేయొచ్చు. ఎందుకంటే ఆవేష్ ఖాన్ ప్లేస్లో మయాంక్ యాదవ్ రావచ్చు. మయాంక్ యాదవ్ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడని వాళ్ళ కోచ్ చెప్పాడు కాబట్టి అతడు రావచ్చు. అదేవిధంగా మరొక బౌలర్ ముయిజ్ ఖాన్
మోయిస్ ఖాన్ కూడా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అతడు ఆడిన మొదటి మ్యాచ్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు కాబట్టి, ఇక్కడ అతన్ని మళ్ళీ ఈ టీమ్‌లోకి తీసుకునే అవకాశాలున్నాయి. మరి వీళ్ళ బౌలింగ్ స్క్వాడ్ అయితే చాలా బాగుంది. బౌలింగ్ కూడా బాగుంది. ప్రిన్స్ యాదవ్ మంచి టచ్‌లో ఉన్నాడు. మంచి చేస్తున్నాడు. అదేవిధంగా మహమ్మద్ షమి మొదట్లోనే కొంచెం స్వింగ్ రాబట్టి వికెట్లు తీస్తున్నాడు కాబట్టి, వీళ్ళ బౌలింగ్ విషయానికొస్తే ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఆర్‌సీబీని ఖచ్చితంగా వీళ్ళ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఇబ్బంది పెడుతుంది. కానీ వీళ్ళ ఎటొచ్చి వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంటే కాస్త స్ట్రగుల్‌గా ఉంది కాబట్టి, ఆ బ్యాటింగ్ గనక పూర్తి స్థాయి నక్లెస్ పురాన్ ఫామ్‌లోకొచ్చి, అదేవిధంగా రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయి ఆట తీరుని కనబర్చి పరుగులు రాబట్టారు అంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి హీట్ అయితే ఉంటుంది. హెల్మెట్లు పగులుతాయా? సిగ్నేచర్‌లు జరుగుతాయా? ఏం జరుగుతాయా అనేది చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.